నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. అతను ఎవరో కూడా కాదు, వరంగల్ సీనన్న. పాట అంటే వరంగల్ సీనన్న, వరంగల్ సీనన్న అంటే పాట అనేంత ముద్ర వేసుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించి పాటలతో ఎంతో మందిని చైతన్యపరిచాడు. అటువంటి వ్యక్తిని ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారన్న? బాగున్నా, చాలా బాగున్నా. ఎందుకన్నా ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన మీ పాటలు ఇప్పుడు చిన్న బయనే అనుకోవచ్చా? అంటే మీరు ఫీల్డ్లో లేరా? ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన మార్పులు జరిగినాయి. మీకు తెలుసో లేదో, బీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలోకి. పాట ఎప్పుడూ యుద్ధం చేస్తూ ఉంటుంది. యుద్ధం అంటే చెస్ ఆడుతూ ఉంటే ఏ కాయను తీసేయాలో ఆ కాయను తీసేసి కొత్త కాయను పెడుతుంది. అట్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మేము చాలా అలర్ట్గా ఉన్నామని అర్థం. చాలా మా గొంతు విప్లవ శంఖంలాగా మోగుతుందని అర్థం. అంటే సీనన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిండా? చాలా అద్భుతమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాదు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఎస్పీ అనేది కాదు, రాష్ట్రంలో ఉన్న దుర్మార్గమైన పాలనను ఏరివేయడానికి ప్రయత్నం చేసినాం. ఎందుకు అంత కోపం? ఎందుకు దుర్మార్గమైన పాలన అనేంత అవసరం ఏమొచ్చింది? అంటే ఈ రాష్ట్రానికి ఏం తక్కువ చేసిందండి? మరి జనంలోకి వెళ్ళి జనాలను అడగాలి. ఓట్లేసింది జనాలు కదా, వాళ్ళకి ఎందుకు నచ్చలేదు? ప్రజలకు ఏదైతే నచ్చలేదో మాకు అది నచ్చదు. ప్రజలకు ఏది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలకు ఏమైతే వనరులు సమకూరుస్తాయని చెప్పి అనుకున్నామో అవి సమకూరక గుద్దితే బాక్స్ బద్దలైపోయింది. తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజానికం వాళ్ళు వేసిన గుద్దుకు. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఒక గులాబీ జెండా, ఒక కారు గుర్తు, ఒక ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనుకున్నారు. ఆ తెలంగాణ రాష్ట్ర సమితి 5 years తర్వాత అది అది ఊసరి వెళ్ళి కదా రంగులు మార్చినట్టు బీఆర్ఎస్గా మారింది. బీఆర్ఎస్ ఎప్పుడైతే మారిందో అది బేకార్ అయిపోయింది జనాల దృష్టిలో. అట్లా బీఆర్ఎస్ మాకద్దు అని చెప్పి మాకు ఉద్యమ పార్టీ కావాలని చెప్పి అనుకున్న వాళ్ళు, ఓహో ఇది ఉద్యమ పార్టీ కాదు, ఇది పర్ఫెక్ట్ కాదు అని చెప్పి అనుకుని, అంటే మేము రాష్ట్రీయ పార్టీని జాతీయ పార్టీ చేస్తే మేము కేంద్రంలో కూడా అధికారం ఉంటే తెలంగాణ ఇంకా బాగుపడుతుంది, బంగారు తెలంగాణ 100% 100% నెరవేరుతుంది అని చెప్పేసి వాళ్ళ ఆకాంక్ష, వాళ్ళ కళ, వాళ్ళ ధ్యేయం అని చెప్పేసి వాళ్ళు అన్నారు. మరి ఎందుకు మన రాష్ట్రీయ పార్టీ జాతీయ పార్టీ అయితే జనాలు ఏకీభవించారు? కూట్లో రాయి తీయనోడట ఏట్లో రాయి తీసిండట. బంగారు తెలంగాణ అన్నావు కదా, ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, డబుల్ బెడ్రూమ్ అన్నావు, దళితుని 3 ఎకరాల భూమి అన్నావు, దళితుడే సీఎం అన్నావు. ఈ 4 కనుక చెప్పుకపోతే నువ్వు అసలు అధికారంలోకి రాకపోతు. అంటే 4 చెప్పే వచ్చిండా? ఇవి 4 చెప్పొచ్చిండు. మీరు కేసీఆర్ గారితో ఉద్యమంలో నడిచిండ్రా? కేసీఆర్ గారు వెంటనే ఉన్నాను నేను. వెంటనే ఉన్నారు కదా, ఇది సత్యం కదా, చాలా కీలకమైన పాత్ర. సత్యం కదా, ఇది ఒక యుద్ధ రథానికి శాయిశీల ఎట్లాంటిదో అట్లా పనిచేసిన కదా. మీరు అట్లా పనిచేసారు కదా, కొన్ని వందల పాటలు రాసి ఎంతో మందిని చైతన్య పరిచిండ్రు కదా, కేసీఆర్ గారిని దగ్గరుండి చూసిండ్రు కదా. మరి మీకు తెలియదా కేవలం ఈ 4 మాత్రమే చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చిండా, లేకపోతే ఎంతో పోరాటం చేసి అధికారంలోకి వచ్చిండా? వాస్తవంగా చెప్పండి అన్న. ఎంతో పోరాటం కేసీఆర్ చేయలే, జనాలు చచ్చిపోయాడు. శ్రీకాంతాచారి పోరాటం చేసిండు, ఆ పోరాటంలో భాగంగా పెట్రోల్ పూసుకొని కాలిపోయాడు. సుమన్ ట్రైన్ గుద్దుకొని చచ్చిపోయాడు. కానిస్టేబుల్ కిష్టయ్య కంతకు షూట్ చేసుకొని చనిపోయాడు. చాలామంది చెల్లెలు చనిపోయాడు. యుద్ధం అంటే అది. యుద్ధం అంటే గడికోసారి బయటకు వచ్చి పుట్టల ఉన్న పాము గడికోసారి తలకాయ లేపి పాలు వచ్చినప్పుడు తాగి లోపల పోయే తరహా ఉద్యమం చేయలే. ఆగని పోరాటం చేసిండు, పుట్టలో పాలు తాగే విధంగా ఆగని పోరాటం చేసిండు. తెలంగాణ ప్రజలు నిర్విరామంగా మా పెన్నులలో ఇంకు ఒడవకుండా, ఇంకు కాదు అసలు బ్లడ్తో రాసిన పాటలు మేము వలసాంధ్ర పాలకులను టార్గెట్ చేసుకున్నాం. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని, నిజంగా తెలంగాణ ఉద్యమం చేయాలంటే దమ్ముండాలి. అంటే సివిలియన్స్ అంటే బయట ఉన్న వాళ్ళు, ఏ నౌకరీ లేని వాళ్ళు, నిరుద్యోగులు, విద్యార్థులు చాలామంది చేసిండ్రు, ఉద్యోగులు కూడా చేసిండ్రు. కానీ వరంగల్ శ్రీనివాస్ ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్. వరంగల్ శ్రీనివాస్ సాహిత్యం జననాట్య మండలి కంటే పవర్ఫుల్గా ఉంటుంది, విప్లవ సాహిత్యంలా ఉంటుంది. ఒక పాట మాకు వినిపియారా నీ గొంతుతో? విప్లవ సాహిత్యంలా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి విప్లవ సాహిత్యం కంటే పవర్ఫుల్గా గద్రన్ని చెప్పిండు. జననాట్య మండలి కంటే పవర్ఫుల్ సాహిత్యం రాస్తాను, రాజ్యం చెడ్డదిరా, కాల్చేస్తే నా బాడీలో తూటాలు నేరే బిడ్డ అని చెప్పినాడు.
నేను ప్రభుత్వ ఉద్యోగిని. ప్రభుత్వ ఉద్యోగం నేను నౌకరు చేస్తేనే నా కుటుంబ పోషణ. అట్లాంటిది చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, రోషయ్య గారు అధికారంలో ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా వలసంధ్ర ప్రభుత్వాల మీద గన్నెక్కు పెట్టినట్టు పెన్నెక్కు పెట్టి యుద్ధం చేసినాం. విప్లవ సాహిత్యంతో వాళ్ళను చూస్తే మంచిగా ఉన్నా కూడా నిరాడంబరంగా అంటే దిగాంబరం చేసినటువంటి పాటలు రాసి వాళ్ళని తరిమేసినాం. అట్లాంటి పోరాటం చేసిండు వరంగల్ శ్రీనివాస్. నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. వరంగల్ శ్రీనివాస్ యుద్ధం చేసేవాడికి వాడి చేతిలో ఉన్న తుపాకీకి గొర్రె, గొడ్డు, ఎద్దు, పంది అనేది ఏం కనబడదు. తూటకు వీడు వాడనేది ఏమి ఉండదు. ట్రిగ్గర్ మీద మన మన ఏలున్నప్పుడు మన గురి బరాబర్ టార్గెట్ మీద ఉన్నప్పుడు ఒత్తితే పోయి దాన్ని చంపేస్తుంది. అట్లాంటిది పెన్ను, అట్లాంటి సాహిత్యం. అంత పోరాటం చేసిన సీనన్న ఇప్పుడు ఏం సంపాదించుకున్నా? మరి నేనేం సంపాదించాలనుకోలే. నేను ఏదో సంపాదించుకోవాలి, కార్లు, బండ్లు, ఏసీ రూమ్లు అవేం ఆశించలేవు. ఉద్యమకారుడు ఏం ఆశిస్తాడు? ఉద్యమకారుడు ఎప్పుడైనా కూడా తన బాటలో పోతూ ఉంటే ఒక ముండ్ల కంపో, ఒక రాయో ఏదన్నట్టు ఒక బురద కనబడితే బురదలో రాళ్ళు వేసుకొని బయటకు పోతాడు. ముండ్ల కంప పడితే తీసేసుకుంటూ పోతాడు. అదే తీసేస్తున్నాం, అట్లనే తీసేస్తున్నాం. చేసేటప్పుడు ఏ కాయ అయితే పెడతామో మన చేతితో పెట్టిన కాయ మనమే తీసేయాల్సి వస్తుంది. అట్లా కేవలం తెలంగాణ వస్తే చాలు అనుకున్నారా ఆ రోజు మీరు? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసింది. ఎందుకంటే మన నీళ్లు, మన నిధులు, మన వనరులు, మన ఖనిజ సంపద, మన ఉద్యోగాలు ఇవన్నీ బాగుంటాయని చెప్పి చేసిండు కదా. ఇప్పుడు అవన్నీ బాగానే ఉన్నాయి కానీ మరి ఎందుకు ఇంకా కూడా మేము మనసు సంతృప్తి చెందట్లేదు? అవన్నీ బాగున్నప్పుడు ఎందుకు అధికారంలో లేవు నువ్వు? అవన్నీ బాగున్నప్పుడు అధికారంలో ఎందుకు లేవు? కాంగ్రెస్ ఎట్లా వచ్చింది? 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కదా. అదేంటి జీవితకాలం ప్రజలు ఒకరిని ఎన్నుకోరు కదా. నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నావు కదా, ఇంట్లో 5-10 ఏళ్ళ నుండి దారదత్తం చేసి ఇంకోళ్ళకి ఇచ్చిపోతావా? అందులోనే ఉంటావు కదా సత్యదానిక. నువ్వు చచ్చిన నీ పిల్లలు అందులోనే ఉంటారు కదా. వాళ్ళు తెచ్చిన వాళ్ళ పిల్లలు, వాళ్ళు తెచ్చిన వాళ్ళు ముని మనవాళ్ళు మనవరాళ్ళు కూడా అందులోనే ఉంటారు కదా. అట్లా ఉండాలి కదా. అట్లా సాధ్యమవుతుందంటారా రాజకీయంలో? నువ్వు ఇప్పుడు నువ్వు అద్భుతంగా ఇప్పుడు ఒకటే విషయం, నువ్వు ఉన్నావు, నీకు కడుపు నిండా బీర మంద ఏదో తాగించినాం, కడుపు నిండా బిర్యానీ ఏదో తినిపించినాం. కెక్క తిన్న తర్వాత నా ఇంట్లో దావుతున్నట్టను అట్లా జనాలు చేసిన తర్వాత ఇంకోరు ఎట్లా వస్తారు? నువ్వు రాకనే కదా నీ మీద యుద్ధం చేసింది రేవంత్ రెడ్డి. నువ్వు రాకనే కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నువ్వు రాకనే కదా బీజేపీ అన్ని సీట్లు వచ్చింది గతం కంటే కూడా. నువ్వు అద్భుతంగా చేస్తే ఇదంతా ఎందుకు ఉంటుంది యుద్ధం? అంటే వీళ్ళ పాలన ఏం బాగాలేదంటారా? ఒకటే, ఇంట్లో కన్న తండ్రి అయినా కన్న కొడుకు టైం కన్నం పెట్టకపోతే నీ అవ్వని అని కంచం ఎత్తేసి అన్నం పెట్టో అంటాడు వాడు. అదే చేసి తెలంగాణ ప్రజలు చేసి యుద్ధం అట్లా తిప్పి కొట్టిరంటారా? అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ మరి సరే మీరు అన్నట్టు వీళ్ళని తిప్పి కొట్టిండ్రు, అందుకే కాంగ్రెస్ అధికారం అంటగట్టిరు అని అంటున్నారు కదా. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక 3 నెలలు అయితే అట్టర్ ఫ్లాప్ అవుతుంది, కూలిపోతుంది, మధ్యలోనే పారిపోతుంది అని వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 రోజులు కాలే. ఒక బిడ్డను కన్నా బాలితరాలసి ఉంటుంది, 4-5 స్నానాలు పోస్తే కానీ 21 ఫంక్షన్ అవుతుంది. ఇది వచ్చి 3 రోజులే కాలే, అప్పుడు అంత నీకు చేదైపోయినాయి ఆ పనులు. పసి బిడ్డ, పసి గుడ్డు, మరి నిన్ను చాలా కాలం నువ్వే ఉంటావు అనుకున్నావు, మరేమైంది నీది? తెలంగాణ ప్రజలు ఇంత పెద్ద ఉద్యమం చేసి ప్రాణాలు అర్పించి ఆత్మ బలిదానాలు చేసుకొని పోరాటం చేసి 60 ఏండ్ల పోరాటాన్ని సాకారం చేసుకున్న జనాలు కలలుగన్న తెలంగాణ 10 ఏళ్ళు కూడా పట్టుమని ఏలడే కదా. దీన్ని 3 ఏళ్ళు అని చెప్పంటాను. అసలు ఈ 3 నెలలు ఇచ్చి నీకు తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ. తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ. పాపం ఆ తల్లికి తెలుసు ఆంధ్రలో నష్టపోతాం. మీరు పొగుడుతున్నారు ఇప్పుడు సోనియా గాంధీ. ఒకటే గుర్తుంచుకో, గతంలో మీరు రాసిన పాటలు, మీరు మాట్లాడిన మాటలు మీకు యాదుకున్నాయన్న? ఇందాక నేను చెప్పాను, నేను టైం కన్నబడి పెట్టకపోతే నీ అవ్వని అంటాము అని ఎత్తేసినాం. అట్నే ఎత్తేసినాం. నీ అవ్వ ఇంకెంతమంది చచ్చిపోవాలి ఇయ్యరా తెలంగాణ అని చెప్పను. అది పెద్ద వల్గర్ కాదు, అది పెద్ద ఏదో యుద్ధం కాదు. ఒక విషయం ఏంటంటే ఆమెను పోడడం కాదు, ఆమె కనుక తెలంగాణ అయిపోతే ఇంకెంతమంది చచ్చిపోపోరా? తెలంగాణ ఇప్పుడు నేను అడిగిందాను సమయం, చచ్చిపోకపోరా? మరి తెలంగాణ ఇచ్చినాక ప్రాణత్యాగాలన్నీ ఆగిపోయినాయా లేదా? ఆ దేవత కాకపోతే 1200 మంది చచ్చిపోవడానికి కారణం కూడా వాళ్ళే కదా. అయితే ఇక్కడ ఇన్ని బలిదానాలు ఏది ఆమె దృష్టికి పోలేదు.
ఇక్కడ ఇంతమంది చచ్చిపోయేది ఆమె దృష్టి. ఒక రాష్ట్రంలో ఇంతమంది చచ్చిపోతుంటే కేంద్రంలో ఉన్న వాళ్ళకి కనిపించలేదా అన్న? ఒక ఇంట్లో కంపు వాసన వస్తుంది, నువ్వేం చేస్తావు? టార్చ్ లైట్ పట్టుకొని ఎలక చచ్చిందా, పందికొక్కు చచ్చిందా, సూర్లో చచ్చిందా, సూర్యు కింద చచ్చిందా, మోర్లో చచ్చిందా, బస్తాల కింద చచ్చిందా, అటు కింద చచ్చిందా, బల్ల కింద చచ్చిందా, కుర్చీ కింద వెతుకుతావా లేదా? వెతుకుతాం. ఆమె వెతికేసరికి అంత టైం పట్టింది. కానీ ఈడ చచ్చిపోయింది ఎలుకలో పందులు కాదన్న, మరి ఏందో ఇక్కడ మనుషులు విద్యార్థులు చచ్చిపోయింది. ఈడ అంతమంది చనిపోయి ఎలుకలకు మనుషులకు మీరు పొంతన పెడుతున్నారు. అంతమంది చనిపోయినా కూడా ఆమె దానిక పోలే స్మెల్ అది. అంతమంది చనిపోయినా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంత దూరం పోనివ్వలేదు. కాడు రావణ కాష్టం లెక్క కాలితే కానీ ఆ సెగ అక్కడ దాకింది. అక్కడ దాకి అప్పుడు రాష్ట్రం ఇచ్చారు. అంటే అంతమంది కట్టె కాలాలా అన్న మనకు నేను రాష్ట్రం రావాలంటే? ఎలకలు పందికొక్కులు జనాలని చెప్పలే, ఎగ్జాంపుల్ చెప్పిన. నీ ఇంట్లో నీ కొంపలో వాసన వస్తే ఏం వాసన అని చెప్పి వెతికి దొరకబట్టుకుంటావు కదా. అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో అంతమంది ఏమన్నా అంతమంది చనిపోవాలి నాన్న స్వరాష్ట్రం రావాలంటే ఖచ్చితంగా. అంతమంది చచ్చిపోవాలని చెప్పి ఆమె అనుకోలేదు కదా. అంతమంది చచ్చిపోవాలని చెప్పి ఆమె అనుకోలేదు కదా. ఇంతమంది చచ్చిపోతేనే నేను తెలంగాణ ఇస్తానని చెప్పి ఆమె ఎప్పుడు అనలేదు కదా. అట్లా జరగలేదు. ఒక్కటి గుర్తుంచుకోండి, మనం నీతి తప్పిన కుక్కలమై అక్కడో మాట ఇక్కడో మాట మాట్లాడి కాళ్ళు మొక్కి గడ్డాలు పట్టుకొని కడుపులో తలలు పెట్టి మనం నీతి తప్పినాం. ఆమె ఏం మాట తప్పింది? ఇస్తానని ఇయ్యలేదన్నదా? ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని చెప్పన్నదా? అట్లా కాదు కదా. మనం ఆవేశంగా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసుకున్నాం. మిమ్మల్ని జావండి అని చెప్పి ఆమె అనలేదు కదా. రైట్, ఆమె అనలే. మనం మనకు రాష్ట్ర సాధన కోసం మనం చేసినాం. అట్లా రెచ్చగొట్టింది ఎవరు? ప్రాణాలు పోయేటట్టు రెచ్చగొట్టింది ఎవరు? ఎవరు రెచ్చగొట్టకపోతే నువ్వు పోయి నిరాహార దీక్ష చేసి నిన్ను జైల్లో పెట్టినాక కదా. అరే మన నాయకుడు ఉద్యమకారుడు జైల్లో పడ్డా కూడా వ్యవస్థ మొత్తం యథావిధిగా నడుస్తూ ఉంది. బస్సులు పోతూనే ఉన్నాయి, బండ్లు పోతూనే ఉన్నాయి, షాపులు తెరిచే ఉన్నాయి, ఆఫీసులు తీసే ఉన్నాయి. ఎవరికి ఇంత చలనం లేదు. నా చావుతో నాకు విముక్తి కావాలని చెప్పి శ్రీకాంతాచారి చనిపోయి అప్పుడు వివత్తికి లేపిన ఉద్యమాన్ని. ఇప్పుడు ఆయన జైల్లో పెడితే ఈయన చనిపోతే ఉద్యమ నాయకుడు ఒకటే గుర్తుంచుకో, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కోసం మన్యం ప్రజలు చాలా మంది చనిపోయారు. కానీ మన్యం ప్రజలు చచ్చిపోవాలని చెప్పేసి ఏ రోజు కూడా అల్లూరి సీతారామరాజు చెప్పలేదు. అదే మాదిరిగా సోనియా గాంధీ కూడా మీరు అంతా చచ్చిపోలేదు అని చెప్పలే. మరి అట్లా అంటే కేసీఆర్ కూడా చెప్పనట్టే కదా. మరి కేసీఆర్ ఎగేసిండని మీరే అంటున్నారు కదా. మరి అట్లంటే ఇక్కడ ఉన్న విద్యార్థులను కూడా చనిపోవాలని కేసీఆర్ చెప్పనట్టే కదా. ఒక ఉద్యమకారుడు అల్లూరి సీతారామరాజు దొరకపోతే నన్ను చంపు నేనే సీతారామరాజు, నన్ను చంపు నేనే సీతారామరాజు అని చెప్పి ప్రాణాలు ఇచ్చిండ్రు. అదే మాదిరిగా ఈయన ఆ రేంజ్లో ఆలోచించుకొని విద్యార్థులు మన ఉద్యమకారుడు, మన ఉద్యమ నాయకుడు, ఆయన జైల్లో పెట్టిండ్రు, మనం స్పందించద్దని చెప్పి ప్రాణాలు తీసుకున్నారు. ఆయన చూసి వాళ్ళని ఇన్స్పైర్ అయ్యారు. కాకపోతే భావోద్వేగానికి లోనయ్యారు. కానీ చచ్చిపోయే చివరి స్థాయి వరకు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. కానీ ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేయంగా నువ్వు చిన్నపిల్ల, నువ్వు లేని పక్కకు లేవు, పక్కకు నేను లేను. దీక్ష చేసిందంటే ఆ దీక్షలో నువ్వు లేవు, నేను లేను. ట్రాక్ చేంజ్ చేసేయి ఇక. ఎందుకంటే నేను నా ఇంట్లో అనుములు తిన్ననా, మినుములు తిన్ననా, అటుకులు తిన్ననా నీకు కనబడదు. బయటకు వస్తే రాన్న చెప్పి బండి ఎక్కించుకొని పోతావు. అనుములు మినుములు తింటే మంచిగా లడ్డుగా అవుతారన్న. ఆయన ఆమరణ నిరాహార దీక్షలో బక్క చిక్కిపోయిండు. కరెక్టే. అంటుడు కడుపు ఇంటికి చేయటట. ఎంత తిన్నా కూడా అన్ని చేపలు బలిసే ఉంటాయి, బొమ్మిడి చేప బక్కనే ఉంటుంది. ఇప్పుడు ఈయన బొమ్మిడి చేప అంటారా కదా. నువ్వు అర్థం చేసుకోవాలి, నీకు అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఎందుకు అంత వక్రీకరించి ఇంత తక్కువ చేసి ఆయన పోరాట ఉద్యమాన్ని కూడా ఈ విధంగా చెప్తున్నారు కదా. అంటే ఆయనతో పాటు దగ్గరుండి నడిచి తిరిగిన వ్యక్తి మీరు చూసిన వ్యక్తి, ఉద్యమంలో మీరు ఎంతో ముఖ్య పాత్ర వహించిన వ్యక్తి. ఒకటే గుర్తుంచుకో, ఎందుకు అంత డివైడ్ అవ్వాల్సిన అవసరం? ఒకటే గుర్తుంచుకో, ఎవరి నుండి డివైడ్ కాలే, ఎవడి నుండి డివైడ్ కాలే. రాష్ట్ర సాధన కోసం కొట్లాడినాం మేము, రాజకీయం కోసం కొట్లాడలే. ఆయనే ఉద్యమం వేరు, రాజకీయం వేరు అన్నాడు. ఏంటి రాజకీయం అంటే? రాజకీయం అంటే ఏంటి? అస్తరు కారు పట్టుకొని ఇటుక మీద ఇటుక పెట్టి సిమెంట్ కూడా పెట్టినట్ట, బిల్డింగ్లో పెట్టినట్ట, డ్రైవింగ్ చేసినట్ట. ఏంటి ఉద్యమం వేరు, రాజకీయం వేరు అన్నావు కదా. ఏమంది మీ రాజకీయం? ఉద్యమం వేరు, రాజకీయం వేరు. రైట్, నువ్వు రాజకీయం చేసినావు, పడ్డవు లేచినావు, పక్క పోయినావు. కానీ మేము యుద్ధం చేస్తూనే ఉన్నాం. ఇట్లా ఎన్ని కాలాల పాటు ఉద్యమం చేస్తాం? బతుకున్నంత కాలం ఉద్యమం చేస్తాం, పోరాటం. విషయం ఏంటంటే కొంతమంది వ్యవస్థ గురించి పట్టించుకోరు, కొంతమంది త్యాగదనులు పట్టించుకుంటారు. రాజకీయం అంటే నాకు తెలిసి నిజంగా నేను రాజకీయ నాయకుడిని అయితే మలమూత్రాల కంచెలు ఎత్తిపోయాలి. రాజకీయం చేస్తే
రాజకీయ నాయకుడు ఆ పనులు చేస్తాడు. వేలాది మంది పేడలు మోయాలి. రాజకీయ నాయకుడైతే అవతలని కంట్ల కన్నీరు నీ గుండె కచ్చుకోవాలి. అవతలని కాలుకి ముళ్ళు కొడితే నీ గుండెలో కలుపుకోనాలి. అది రాజకీయం అంటే స్పందించే మనస్తత్వం ఉండాలి. అది రాజకీయం అంటే నువ్వు వీలైనంత వరకు జనాలకు సేవ చేయాలి. ఎక్కడో ఉండి శ్రీరామ చింతల బోడ కొద్దిలెక్క నువ్వు ఉంటే, నీ చుట్టూ నువ్వు చింతల బోడ కొద్దిలెక్క కొటారు కొమ్మల నువ్వు ఉంటే కింద ఏం భజన చేస్తాడు, ఎవడు చూస్తాడు? నిజంగా అట్లే జరిగింది. అయితే అట్లా జరుగుతుంది కదా. తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో ప్రగతి భవన్కు సగం రోడ్డు ఇనుప కంచెలు ఉండే, అవి తీసేసి నీ ఇనుప కంచె వేయడం వల్ల అంత ఉద్యమకారుడి కదా, అంత పోరాటం చేసినావు కదా, అంత ఉద్యమం చేసినావు, అంత రాష్ట్రం సాధించినావు కదా, నువ్వు వీరుని కదా, సావును ఇట్లా తలకాయ పెట్టినావు కదా, ఎందుకు నీకు ఇనుప కంచె అంత పోలీస్ ప్రొటెక్షన్? నువ్వు పర్ఫెక్ట్ నాయకుని అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పడ్డది. అది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పడ్డది. రాకముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు వేయలేదా? కిరణ్ కుమార్ రెడ్డి గారు అంత దూరం ఆక్యుపై చేసుకొని ఇంత పొక్కల దాచుకోలేదు. ఫామ్ హౌస్లో వండుకొని పరిపాలన చేయలేదు. సచివాలయం రాకుండా ఎవరు కూడా పరిపాలన చేయలేదు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నా కూడా తెలంగాణకి ఏం చేయలేదు అనేది వాస్తవం. నువ్వు తమ్ముడు, నువ్వు నిజంగా టీఆర్ఎస్ భజనకారణం అయితే ఒక చిరుతలు మధ్యలో తాళం పట్టుకేసుకుని ఆ భజన ప్రోగ్రాం పెట్టు. నేను అట్లే కనిపిస్తున్నా, టీఆర్ఎస్ భజన చేసేవాళ్ళు అట్నే కనబడుతుంది. ఎందుకంటే నేను వాస్తవం చెప్తున్నా అన్న. నడి రోడ్డు ఇక కంచె వాళ్ళే వేసిండ్రు అంటావా? ఆయన ఉద్యమం చేయలేదంటావా? అంటే నువ్వు ఒక చిన్న పిల్లగాడిగా, ఒక యుక్త వయసు ఉన్నోడిగా ఏం న్యాయం జరుగుతుంది? నువ్వు జనంలోకి వెళ్ళి కెమెరాలు పట్టుకొని ఎంతమంది నిరుద్యోగులు, ఎంతమంది ఇంకా బలిదానాలు, ఎంతమంది రైతులు అఘాయిత్యాలు, ఎంతమంది భూములు వేయనోళ్ళు, ఎంతమంది అరిగోసపోయేటోళ్ళు, ఎంతమంది ఉన్నారు? ఈ 4 గోడల మధ్యన కెమెరాలు పెట్టుకొని మాలాంటి వాళ్ళని అంటే లోకం మీద ఏం జరిగేది మాతో తెలుసుకుంటాను. నువ్వు జనంలో పో, నువ్వు కూడా జనంలో పోతే అప్పుడు తెలుస్తుంది. ఈ ఆకలి చావులు, ఇంకా ఆత్మఘోషలు, ఇంకా నిరుద్యోగులు, బిడ్డలు. నువ్వు అలా 61 సంవత్సరానికి నువ్వు సర్వీస్ పెంచినావు. 50 ఏళ్ళు దాటంగానే కొంచెం జీవస్ వస్తుంది. ఇంకా 10 ఏళ్ళు నౌకరు చేయాలి. కానీ నా గడుపులో పుట్టిన కొడుకు వాడికి 30 ఏళ్ళు వస్తుంది, ఏజ్ బార్ అయిపోతాడు. వాడికి పెళ్ళి ఉండదు, పెట్టకుండా నౌకరు ఉండదు. ఏంటిది పరిస్థితి? ఏం చేస్తాను? కొట్టేయవలసిన చెట్టుకు కుదురు కడతాను, కుదురు కట్టవలసిన చెట్టును కుక్కల పాలు చేస్తాను. అట్లా కావద్దు కదా. నువ్వు చచ్చిపో, నీ వెనక తరానికి జీవిగంజి పోయి మన బిడ్డలకు జీవితాన్ని, వాళ్ళు లోకం తెలియని పాపలు, వాళ్ళు లోకాన్ని చూడాలి. ఇంకెంతకాలం నువ్వు ఎంతకాలం కాటికి కాలు చాపి నువ్వే సర్వీస్ చేసుకుంటా, నౌకలు చేసుకుంటా? నీకు దిగిపోతే పింఛన్ వస్తాయి కదా, ఆ పింఛన్తో బతకచ్చు కదా. నీ కూటికి సాగు ఉండదు కదా, దోహం ఉండదు కదా. ఎదగవలసి పిల్ల పాపలు చూసి మనం మనవాళ్ళు మనవరాలను ఎత్తుకొని ఇంటికాడండి గడంచలో కూర్చుండి వాళ్ళతో కాలక్షేపం చేసి మేమే 60-61 సంవత్సరం దానికి నౌకరిస్తే మా పిల్ల పరిస్థితి ఏం కావాలి? చెప్పు, నువ్వు చెప్పు. అన్యాయమా కాదు? అన్యాయమా కాదా? దాని మీద యుద్ధం. గుంటూ అరగుంటూ ఉన్నోనికి 5 పైసల బిల్ల పడకుండా ధరల్లో ఆ భూములు ఆగమైపోతే 100,000 ఎకరాలు ఉన్నోనికి ఎకరానికి 10,000 పడి లక్షలాది డబ్బు ఆర్జించడం కరెక్టా? కాదు. అందుకే యుద్ధం. మరి చాలా వరకు కూడా బాగానే కానీ వాటిని ఏ విధంగా చూస్తారు మీరు? మేము పడినాం. బాగైంది ఒకటి చెప్పు. అండ్ మన కరెంట్ వస్తుంది, ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి, ఈ రోడ్లు ఇవన్నీ కూడా అప్పటికంటే కరెంట్ అప్పుడు లేదా? అంటే ఈ రకంగా రాలేదేమో. ఏ రకం అంటే అప్పుడు ఒక 3-4 గంటల కరెంట్ వస్తే ఇప్పుడు బాగానే ఒక 24 గంటల వరకు వస్తుంది. మన కరెంట్ పోయే పరిస్థితి అయితే లేదు. మరి ఒకటే గుర్తుంచుకోండి అన్న, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆ కరెంటు ఎప్పుడు వస్తుందో సరిగ్గా తెలియకుండా, ఇది వాస్తవం. ఏ టైం వస్తుందో నడిజాము రాత్రి మధ్యరాత్రి కరెంట్ వస్తే అయ్యో కరెంట్ వస్తాడని చెప్పి చేనుకాడ కావాలి వండి ఆ పాము గుట్టో తేలు గుట్టో కరెంట్ వైర్స్ కానగా తాకో చచ్చిపోయేటోళ్ళు. నిన్ను 24 గంటల కరెంట్ ఎందుకు పోయి? తెల్లందాకెందుకు? వ్యవసాయ భూములకు తెల్లందాకా అవసరం లేదు కదా. అంటే ఇప్పుడు మెరుగైనట్ట కానట్ట? అప్పుడు ఒకటే గుర్తుంచుకో తమ్ముడు, ఇప్పుడు మెరుగైనట్ట కానట్ట అంటే నడిచే పొలం రోడ్డు గిడితే నడతాడు, కానీ వాడు పన్నట్ట నడిచినట్ట పంటడా? నువ్వు ఏదో నీ పొట్ట చిప్పలకు ఓ ఛానల్ పెట్టుకొని అద్భుతంగా నువ్వు పని అయితే చేస్తాను కదా. వాడే నౌకరితో బత్త అని చెప్పి నీ సర్టిఫికేట్ సంఖ్యలు పెట్టుకొని సెక్రటరీ చుట్టూ ఆఫీసులో చుట్టూ తిరుగుతావు కదా. ఏదో రకంగా నీ జీవనభృతి నువ్వు కల్పించుకున్నావు.
ఉం? ఆ. ఆ రకంగా అభివృద్ధి అయినట్ట కానంట. చంద్రబాబు నాయుడు ఐటీ తెలియదు, అభివృద్ధి అయినట్ట కానట్ట. ఉమ్. లీడర్ అంటే చంద్రబాబు నాయుడు, నాయకుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. ఒకటే గుర్తుంచుకోండి, వాళ్ళు ఆంధ్రలో అయినప్పటికీ కూడా ఉమ్. 40 పైసలు తిన్నా 60 పైసలు ఖర్చు పెట్టేళ్ళు. ఉమ్. ఇక్కడ రూపాయికి రూపాయి మిగతాను. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కానీ రూపాయికి రూపాయి జనాలకు పెట్టే అవకాశం ఉందంటారా? చూద్దాం ఒక విషయం. సరే, నేను అప్పటి నుంచి ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నేను మీరు అంటే ఎంత దగ్గర నుంచి తిరిగినా, ఎంత ఉద్యమం చేసినా కూడా మీకు నచ్చలేదు, అనుకున్న విధంగా జనాలకు సేవ జరగలేదు, న్యాయం జరగలేదు అని చెప్పేసి మీరు ఈ విధంగా వ్యతిరేకిస్తున్నారు కదా టీఆర్ఎస్ పార్టీ. నేను అడుగుతా అన్న ఒకసారి ఇది కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉందో కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు కూడా పాలన సరిగ్గా లేకపోతే, వీళ్ళు కూడా పూర్తి స్థాయిలో జనాలకు మంచి చేయకపోతే వరంగల్ సీనన్న ఇదే విధంగా ప్రశ్నిస్తాడా? ఒక తుపాకీ, ఒక కార్బన్ అని ఇనుప గన్మెన్లు వేసుకుంటారు, ఒక AK-47, ఒక 303 రైఫిల్, ఒక తపంచా, ఒక గ్రెనేడ్, ఒక హ్యాండ్ గ్రెనేడ్ తీసేస్తే పేలుతుంది. ఆ గ్రెనేడు యుద్ధం లేదని చెప్పది పిండి ముద్ద అవుతుందా? ఒక తుపాకీ ఇప్పుడు యుద్ధం లేదు, బార్డర్ మీద ఆర్మీ జవాన్ నన్ను పట్టుకోలేదని చెప్పి మూలబండి కూలబడుతుందా? అది చెదలబడుతుందా? తుపాకీ ఎప్పుడు తుపాకీ, అందులో బుల్లెట్ పెట్టి అలర్ట్ చేసి ట్రిగ్గర్ నొక్కితే పేలుతుంది. అదే మాదిరి యుద్ధం అనేది ఎప్పటికీ యుద్ధమే ఉంటుంది. పోరాటం అంటేనే పేదోడు తల్లి, పోరు పుట్టింది మన పేదోడి కొరకే, ఎత్తిన ఈ జన్మ వట్టిదైపోవద్దే. ఓ మనము ఎత్తిన ఈ జన్మ వట్టిదైపోవద్దు, సచ్చిన ఈ మట్టిలోనే కలుస్తాము. పుట్టేది ఒకసారే, సచ్చేది ఒకసారే, వచ్చేది తెలంగాణమే. అమ్మా దాన్ని కొట్లాడి సాధిద్దామే అని పడినాం. పోరాటం అంటే పేదోడు, పేదోడు అంటేనే పోరాటం. ఆకలి, ఈ కడుపు ఉన్నంతకాలం యుద్ధం ఉంటూనే ఉంటుంది. పేదోడు పేదరికం ఉన్నంతకాలం పోరాటం ఉంటూనే ఉంటుంది. ఈ పేదోడు పోవాలంటే ఏం చేయాలి? ఉచిత విద్య, ఉచిత వైద్యం, అన్ని వనరులు సమకూరిస్తే చాలా బాగుంటుంది. యుద్ధం రేపొద్దున ఒకటే గుర్తుంచుకోండి, పాలక వర్గాలు ఈ 5 ఏళ్ళు ఒక తిరుగుండవు. దాహం ఇస్తే ఇది, మూత్రం వస్తే ఇది, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటుంది. కేసీఆర్ లాగా రేవంత్ రెడ్డి గారు ఉండకపోవచ్చు, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ లాగా ఉండకపోవచ్చు. ఎప్పుడు కూడా సరే, వాళ్ళ రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఆయనకి మైనస్లు అన్నాం, అవి మనం లేకుండా చూసుకోవాలి అనేది ముందుకే పోతుంటుంది. ఢిల్లీ వరకే ఆగదు ట్రైను. ఢిల్లీ కంటే ముందు ఇంకా ఏ దేశం పోవాలి, ఏ రాష్ట్రం పోవాలని చూసుకొని పోతూనే ఉంటుంది. అట్లా అప్పుడు వీళ్ళు చెప్పినవి కానప్పుడు అప్పుడు యుద్ధం ఉంటుంది. అందరు సమంగా చేస్తే, ఎందుకంటే ఇప్పుడు మనం బీజేపీని ఎందుకంటే లేము, బీఎస్పీని ఎందుకంటే లేము. వాళ్ళు ఎన్నో చెప్పచ్చు, అధికారంలో రాలే, వాళ్ళు చేయకపోతే వాళ్ళని కూడా ఇదే విధంగా ఎవరినైనా కూడా ఇప్పుడు టికెట్ తీసుకొని సినిమా థియేటర్లో కూర్చున్నాం, మధ్యలో కరెంట్ పోయింది, రే రే అని తిట్టుకుంటా పరదకు రాళ్ళు ఇసిరేస్తారా? ఇసిరేస్తారు. ఇది కూడా అంతే, ఎవరున్నా కూడా అదే విధంగా ఉంటుంది. ఏదైనా కడుపు ఉన్నంత కాలం, ఆ కడుపు కాలినంత కాలం యుద్ధమే ఉంటుంది. అన్న ఒక్కసారి మా కోసం మీకు ఉద్యమంలో బాగా నచ్చిన పాట ఒకసారి మాకు వినిపించండి. నా ఉద్యమంలో పాటలు నేను రాసిన నాకు ఇష్టమే. ఒకటి అందులో చాలా పాటలు, చాలా అద్భుతమైన యుద్ధం పాటలు. ఇప్పుడు మాటకు మార్జవాబిచ్చే మానుకోట రాళ్ళేరుకుందామా, పంతము నెగ్గించుకున్న ప్రజల బలం తీసుకుందామా, పగడు బంది గెల్దమా, పరాయికి నెగడు వెడదమా, తెలంగాణకు జై కొట్టని తెలుగు కొడుకునెవడినైనా మా గడ్డన అడుగు వెడితే గుడ్డలు ఊడగొడతామని, భాగమో భాగమో కట్టెలు అడ్డంగా నరుకు, భాగమో గొడ్డలి తిరిగేసి పట్టు, తెగజంపుల యుద్ధమో నిచేదారి కోయిలో, తెగాయించి చేద్దామో నిచేదారి కోయిలో, తిరుగులేని పోరు మనది నిచేదారి కోయిలో, తిరగబడితే జయం మనది నిచేదారి కోయిలో. ఇట్లాంటి పాటలు రాసినాం. చనిపోయిన తెలంగాణ అమరవీరుల కోసం
తెలంగాణ తల్లి నీకు నిండు దీపాలు, మాకు అందివు అమ్మా నిండు దీవెనలు. తెలంగాణ పోరులో ఒరిగినట్టి వీరులకు దీపాంజలి, తెలంగాణ ఉద్యమ బాటలో వెలిగే కోటి దీపావళి. నీకు వందనాలు వందనాలు వేల వందనాలు, నీ సేవలో నా కన్ను మూసిన మాకి జన్మ చాలు, మాకి జన్మ చాలు. తెలంగాణ తల్లి నీకు నిండు దీపాలు. అమరవీరులకు దీపాలు. ఉద్యమ పాటలు చాలా రాసిన. నేను చాలా సినిమాలు కూడా రాసిన. ఇప్పుడు ప్రజెంట్ సినిమా మ్యూజిక్ ఇస్తున్నాను, 2 మూవీస్ మ్యూజిక్ ఇస్తున్నా. వి సముద్ర గారు చాలా పెద్ద డైరెక్టర్ గారు, నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది. ఆర్ నారాయణమూర్తి గారు చలో అసెంబ్లీ సినిమాలో స్టూడెంట్స్ మీద. ఆ తర్వాత దాసరి నారాయణరావు గారు ఇచ్చింది. తర్వాత ఇప్పుడు దాసరి గారి శిష్యులే వి సముద్ర గారు, ఆయన గోరెంటాకు, సింహరాశి, ఎవడైతే నాకేంటి టైగర్, హరిశ్చంద్ర ప్రసాద్, మహానంది, శివరామరాజు, చాలా గొప్ప హిట్ సినిమాలు తీసిండు. ఆయన 2 సినిమాలకి టోటల్ సాంగ్స్ నేనే రాసి, టోటల్ విత్ 2 మూవీస్ కూడా నేనే మ్యూజిక్ చేస్తున్నాను. అంటే అసలు ఎందుకు అనిపించింది అన్న ఈ పాట దీన్ని ఎంచుకోవాలని? అంటే మీకు ఇష్టం ఉండేనా, లేకపోతే ఆనాడు పరిస్థితులను బట్టి మీరు ఇట్లా వచ్చిండ్రా? తెలంగాణ ఆనాటి పరిస్థితులు, బాల్యంలో మన తెలంగాణ గడ్డ, తెలంగాణ మనిషికి పాటకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. పాట ఎప్పుడు వింటారు నీకు తెలుసా? మనిషి పుట్టిన తర్వాత పాట ఎప్పుడు వింటాడో తెలుసా? నీకు తెలుసా? బిడ్డ కడుపుల నుంచి బయటపడగానే సిచ్చో అచ్చమ్మా ఇక పిట్టరాయే పిట్ట పిల్లాల తల్లి అని సనువాలు కొట్టుకుంటే బిడ్డ ఏడుస్తా అంటే పాడే పాట. అప్పుడే మన కర్ణబేరి. ఆ పాటకు ఆ బిడ్డ పాలు తాకుండా 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 నిద్రపోతాడు. అంత గొప్పది పాట. రాళ్ళను కరిగిస్తుంది పాట, పసిబిడ్డలను సైతం పడుకోబెడుతుంది, దేవాలయంలో ఉన్న దేవుళ్ళను సైతం పాట నిద్ర మేల్కొల్పుతుంది. అప్పటి నుంచి వెళ్ళి తెలంగాణ పల్లెలో ఉన్న కలుపు తీస్తే, నాటు పెడితే, కోతలు కోస్తే, మూతలు మోస్తే, బండి కొడితే, బంతి కొడితే, ఆకిలు ఊడిస్తే, ఇసురాయి పెడితే, వడ్లు దంచితే, కోలాటం వేస్తే, జడకొప్పు వేస్తే, ఉయ్యాల పాడితే, బతుకమ్మ ఆడితే, బొడ్డమ్మ ఆడితే, ప్రతి ఒక్క దగ్గర చిరుతల రామాయణం, చిందు భాగవతం, చిందక్షగానం, ఇట్లా ప్రతి ఒక్క చోట పాటే. ఆ తర్వాత ఒగ్గోళ్ళు, బట్టోళ్ళు, బైండ్లలో, మందెచ్చోళ్ళు, శారదగాళ్ళు, యానాలు, కాడిపాపలు, కాటిపొడులు, పిచ్చగుట్లు, పచ్చగుట్లు, బుడిగజగన్లు, గాన్లోళ్ళు, మాట్లోళ్ళు, తవరపోళ్ళు, గంగెడ్లోళ్ళు, ఇట్లా చాలా జాతులు పాటలు పాడతారు. పాట అనే చాటలో ఒక గుల్కరాయిలాగా మెదిలో నేను పాట ప్రతి చోట మనం లేవడానికి మనల్ని ఫస్ట్ అసలు మేలుకొల్పేదే పాట. బాలసంతు గంట పట్టుకొని హరహరాం మహదేవం హరహరాం మహదేవ మీ చేతి గాజుళ్ళు సల్లంగా ఉండాలి, హరహరాం మహదేవం హరహరాం మహదేవ తొట్టెల్లాంగ బాలుడు సల్లంగా ఉండాలి, హరహరాం మహదేవం హరహరాం మహదేవ అని శంఖం మోదుకుంటూ ఆ బాలసంతుని గంట చప్పుడుతోని పల్లె మేలుకుంటుంది. ఆ మేలుకోవడం జీవన విధానంలో తిండి ఫస్ట్ అవసరం కాబట్టి అవ్వ ఇసురాయిల జొన్నలు పోసి ఇసురుకుంటూ వరంగంటి నుండి వైమూలా నుండి ఒప్పైన వైరాలు ఒప్పైన వైరాలు ఒప్పైన వైరాలు పండ్లమ్మ వచ్చే పండ్ల సాపుడినో పాపడు లేచే పాపడు మా చిన్న మా గడుసు వాడు పండ్ల దాని గంపో పడదన్నీ వచ్చు అని సురాయి పడతాడు. వడ్లు దంచితే పాట, ఆకిలి ఊడిస్తే ప్రతి ఒక్క చోట పాటలే. పొద్దుందాకా కైకిలికి పోయి ఇంటికి వచ్చి సంతకాలు తీసుకుంటూ పాడబడతాడు.
పాట పాడుతుంటే మందచ్చ శంకర్ కానీ బాలసంతులు వాళ్ళు పాట పాడుకుంటారు. రాత్రిపూట వీళ్ళు తిని రెడీ ఉండగానే చింతగిన పట్టుల్లో లాకిట్లా కథ ఇప్పటి కథ చెప్తే ఆ కథ వినుకుంటూ దుఃఖరసం రాగానే ఆడ ఏడ్చి ఆ కథని ఇంటికి వచ్చి నిద్రపోయి మళ్ళీ తెల్లారే బాలసంతులు గణితం లేచి ఇట్లా ఒక గడియారం మూలలాగా తిరిగే జీవన విధానం తెలంగాణ ప్రజల జీవన విధానం. పాట అనే మరయంత్రంలో తిరిగి చెరుకు రసంలోకి మారిన వరంగల్ శ్రీనివాస్. మొదటగా మీరు పాడిన పాట ఏందన్న? మొదట పాడిన పాట చాలా పాటలు పాడినా. మొదటిది ఏమైనా గుర్తుందా? నేను మొట్టమొదట నేను 7th క్లాస్లో రాసిన పాట. మీరు ఓన్గా రాశారు 7th క్లాస్లోనే? ఓకే. పోరి తల్లి సల్లగుండ పొద్దుబాగబాయే పోరి మీద మన్నువయ్యా సద్దిదేకపాయే యవ్వారమంతా తెగమారిపాయే ఏకాంతమే ఇక నాకు దక్కిపాయే పోరి తల్లి సల్లగుండ పొద్దుబాగబాయే పోరి తల్లి సల్లగుండ పొద్దుబాగబాయే పోరి మీద మన్నువయ్య సద్దిదేకపాయే యవ్వారమంతా తెగమారిపాయే ఏకాంతమే ఇక నాకు దక్కిపాయే అని నేను 7th క్లాస్లో ఇంటర్వెల్లో బయటకు పోతా ఉంటే మొగలాయ్ హాల్లో ఆ మేకప్ ఆర్టిస్ట్ భిక్షపతి అన్న పోటీలు పెట్టిండు ఇక్కడ పాటల పోటీలు. ఓకే. అరే ఇక్కడ పాటల పోటీలు జరుగుతాను పాడరాండి మా ఫ్రెండ్స్ అంటే మరి నా దగ్గర పాటలు ఏమి లేవు కదని చెప్పి పక్కకు కూర్చుంటే ఒక పేపర్ ఆడిట్ ఎత్తి దాని మీద అప్పటిదప్పుడు ఒక పాట రాసి పల్లె 2 చరణాలు రాసి పాడి ఫస్ట్ ప్లేస్ తీసుకున్నా. గ్రేట్. అట్లా ఆ తర్వాత కొంచెం ఊహలోకి వచ్చిన తర్వాత జననాట్య మండలి సాహిత్యం తాకటు మారటు రే దాదా కొమరం భీమం జయంకటు రుమాలి పిండి నాడి దోసి గొండు ఇంద్రవెల్లి సభలో గదరన్న బండి పడు. ఆ తర్వాత గదరన్న బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బళ్ళతో కొడుకో నైజాము సరక రోడా. ఇట్లా గదరన్న ప్రతి పాట వినేవాళ్ళం. చిన్న టేప్ రికార్డు శృతుల తాళతో కట్టి దూలాన్ని కడితే పాటలు వినవచ్చు క్యాసెట్. ఇట్లా గద్దరన్న పాటలు వినుకుంటూ. అంటే ఇప్పుడు మీకు ఈ పాటలు ఈ రకంగా ఇన్స్పిరేషన్ ఎవరంటే గద్దరన్న? పల్లె జానపదులు ఫస్ట్ అమ్మ వాడిన జోలపాట. అమ్మే గురువు. ఈ ప్రపంచంలో భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ప్రతి మానవుడు కన్నతల్లే పాట వినిపిస్తాయి. నువ్వు ఓనమాల్ రాసుకున్నా బాలశిక్ష అయినా బీటెక్ చదివినా ఎంటెక్ చదివినా ఐఏఎస్ ఐపీఎస్ చదివినా అది నీ సెకండ్ గురువు. మాతృదేవోభవ, తర్వాత పితృదేవోభవ, ఆ తర్వాత ఆచార్య దేవోభవ. మాతృమూర్తి అందించిన విద్యే నాకు ఇక్కడ దాకా అక్కడికి వచ్చింది. నా చదువులు సాధ్యాలు పక్క పెడదాం. దీంతోనే నేను పాటగానిగా ప్రపంచానికి ఏర్పడి ఇవాళ మీ ఛానల్ కూర్చోవడం జరిగింది. అట్లా అమ్మే ఫస్ట్ గురువు. తర్వాత ఈ జానపదం రాసిన తర్వాత హమాలి కూలీలు, రిక్షా కార్మికులు, స్త్రీల సమస్యలు, బీడీ కార్మికులు, ఆర్టీసీ డ్రైవర్స్ కండక్టర్స్, సింగర్ అండ్ బాయ్ కార్మికులు, అన్ని ఇష్యూస్ మీద పాటలు రాయడం, పాడడం, ఆడియోస్ చేసి రిలీజ్ చేయడం. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాటలు రాయడం, జనాలు చైతన్యపరచడం. అంతకుముందే జానపదం నుండే సినిమా రంగాన్ని పరిచయం కావడం. అట్లా పాట సబ్బండ జాతులు వజ్ర వైడూర్యాలయ్యి ముత్యాలు పగడాలయ్యి వరంగల్ శ్రీనివాస్ అనే పేరు కిరీటం పైన వాళ్ళని పొదిగించుకొని ఇవాళ ఇక్కడ కూర్చున్నా. దానికి వరంగల్ శ్రీనివాస్ అనే వ్యక్తి కోయ, గొండు, లంబాడి సబ్బండ జాతులకు, సబ్బండ జానపదులకు తలకాయ, తన నొసలు, తన నుదురు వాళ్ళ పాదాల మీద పెట్టి బయటకు వస్తాడు. ఇదంతా వాళ్ళ గొప్పతనం, నాదేం లేదు. నాకు ఈ నోరు, ఈ గొంతే, అవి గుర్తుంచుకోవడం, వాళ్ళు నాకు గుర్తుండిపోవడం. కళ్ళు తెరిస్తే వాళ్ళ సబ్బండ జాతులు నా కళ్ళ ముందు మెదలడం, వాళ్ళని గుర్తించుకొని వాళ్ళ పాటలు పాడడం. ఉద్యమం మేము చేసింది ఎట్లా అంటే కడుపు నిండా బువ్వ తిని పోరాటం చేస్తాం అనుకోలేదు. తినకున్నా ఒక నక్సల్ ఉద్యమం లాగా, ఒక నక్సలైట్ మావోయిస్టులు దండకారణ్యంలో ఇవాళ ఇక్కడ తిని మధ్యాహ్నం తింటరా, రాత్రి తింటరా, తినరా, వాళ్ళ అడవిలో పంటరా, మొక్కలు అయితే మోచేతుల మీద పాక్కుంటూ పోతారా, శత్రువు చేతికి చిక్కి వాళ్ళ గుండెలకు వీళ్ళ ప్రాణాలు అర్పించి
చనిపోతారా అనే విధంగా తెలంగాణ ఉద్యమం చేసిండ్రు. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన ప్రతి సాహిత్యం కూడా జననాట్య మండలి కంటే పవర్ఫుల్ సాహిత్యం. ప్రతి ఒక్కరు నక్సలైట్ అయి రాసిన పాటలు, ప్రతి ఒక్కరు. ఈవెన్ కోదార్ శ్రీనివాస్ కానీ, పైలం సంతోష్ అన్న కానీ, అంటే ప్రతి గిద్దరామ్ నర్సయ్య కానీ, కవులు కళాకారులు దేవరకొండ విశ్వపతి, ఏపూరు సోమన్న, సాహిత్య నిసార్ అన్న, ప్రతి దర్వంజన్న దర్వేలన్న, ప్రతి కళాకారుడు, ప్రతి చాలా మంది పేర్లు చెప్తలేను, అందరూ కూడా అంత మంచి దండకారణ్యంలో ఉండడం కంటే జనంలో ఉండి, జనజీవన స్రవంతిలో ఉండి, పాలక వర్గాల పైన చూటాలు లాంటి బుల్లెట్స్ లాంటి పదాలు పేర్చి పాటలన్నీ పాడిండు. అది ఆ తిన్నా తినకున్నా, మేమైన ప్రాంతంలో కరెంటు ఉన్నా లేకున్నా సెల్ ఫోన్లో లైట్లు పెట్టుకొని పాడితే ఇప్పుడు బండెనక బండి గట్టే ఇట్లా పాడేది. ఎదురున్న 100 మందికి గొంతు వినిపించేలా, ఎలాంటి మైకులు లేకుండా, కేవలం గొంతుతోనే, ఓన్లీ గొంతు, మైక్ లేకుండా. అప్పుడు డొక్కలు ఎండకపోయినా కూడా, ఆకలి అయితేనా కూడా ఈ పాటలలో పడి మేము ఆకలి మర్చిపోయేటోళ్ళం. అంత పోరాటం చేసినాం. బలిసి చేసిల్లా కవులు కళాకారులంతా. ఒక కవి, ఒక కళాకారుడు అంతా సరస్వతమ్మకు వరాన పుట్టిన బిడ్డలు. ఇప్పటికైనా కూడా ఏ నాయకుడు కూడా కళాకారుని ఇబ్బంది పెట్టి బాగుపడ్డాడు వెళ్ళాడు. వాడు ఎడితే వాడు గెలడు. పొలిటికల్గా నేను ఎంతమందికి రాసినా అంతమంది గెలిచిండు. నేను పొలిటికల్ లాజిక్స్, ఓటు బ్యాంక్ బాగా రాస్తూ ఉంటాను. అట్లా కేసీఆర్ గెలిచిన తర్వాత ఒక పాట కూడా రాయనట్టున్నా. నేనా రాసి రాయదన్నా? అసలు నాకు తెలియదు. కేసీఆర్ గారు చాలా గొప్ప వ్యక్తి అని. వరంగల్ శ్రీనివాస్ అనే వ్యక్తి యుద్ధం పాటలే రాయాలి, ప్రభుత్వం మీద షూట్గాడు అనుకున్నాడు, రాయలేడు అనుకున్నాడు. పథకాల మీద స్కీమ్స్ నాతోనే రాయించుకోలే. మరి మళ్ళీ ఈయన కలం యుద్ధానికే సరిపోదు కానీ రాజకీయానికి సరిపోదు అనుకున్నాడు కావచ్చు. 2 టర్మ్ల ఎన్నికలకు నాతో రాయించలే. నాతో రాయించిన నాయకులు చాలా మంది గెలిచారు, పార్టీలు నిలబడ్డాయి. కాంగ్రెస్కు సపోర్ట్ చేసినాం, పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్లో మీరు రాసిన ఒక మంచి పాట మాకేమన్నా? ఇన్ని అద్భుతమైన పాటలు. ఒక పాట మాకోసం. కోపానికొచ్చిండయ్యల మందడు, కోరమిసానిది పిండయ్యల మందడు, కొట్లాడి తెచ్చిన తెలంగాణ కాకుల గద్దల పాలాయనంటున్నాడు, గద్దల పాలాయనంటున్నాడు, ఎంత గతిమెల్ల పాలనైందంటున్నాడు, 4 కోట్ల మంది కొట్లాడి సాధిస్తే 4గురే తింటున్నారంటున్నాడు, బంగారు తెలంగాణ చేస్తారని కలగంటే బొందాల పాలు చేసిండ్రన్నాడు, నడుముకున్న కీలు కత్తి తీసి వాళ్ళ కీలకి వాత పెడతానంటాడు, తిత్తిల జగమక కొట్టి కొట్టి వాళ్ళ కొంపక గీ పెడతానంటున్నాడు, గొర్ర మంద కాడి ఎలమందాడు, చేత గొడ్డలి చిప్ప మరలేస్తున్నాడు, బొల్లి గొర్రెని ఎల్ల కొడితే బక్క గొర్రె పుర్రు కొడుతుందని అంటున్నాడు, మంద కావలి కుక్క తోడేళ్లతో కలిసి దొంగ తిల్లకు మరిగినాదన్నాడు, దడి నిండా రామందులు అంటున్నాడు, నా గొర్రాగమవుతున్నాయి అంటున్నాడు, కన్నెర్ర చేసిండయ్యల మందడు, మళ్ళా ఊర్లన్నీ మరలేస్తానంటున్నాడు, కథన రంగానికే సిద్ధమంటున్నాడు. అప్పుడు ఉద్యమం చేసిన పొడిసేటి పొద్దుల ఎలమంద, పోరుదారంట పోతుండే ఎలమంద, చూస్తే చిన్న పోరగాడు ఎలమంద, తెలంగాణ జెండెత్తిండు ఎలమంద. ఆ పిల్లోడే పెరిగి పెద్దోడై విధంగా బాధపడి ఇట్లా తిరగబడుతున్నాడు. ఈ వర్షంలో రాసిందా? అట్లా ఎట్లా వచ్చిందన్న ఐడియా? నా పనే పాటగా తమ్ముడు. రైఫోళ్లకు ఎదురు ఉరికి రణరంగం చేసినోడ, రబ్బర్ బుల్లెట్లు తిని రాష్ట్రం సాధించినోడ, తోడేళ్లను తరిమి కొడితివా ఓ విద్యార్థి, రాబందుల దోలుకొస్తివా ఓ విద్యార్థి. ఇట్లాంటి పాటలు. ఇప్పుడు మరి మీరు అంటే రాజకీయంగా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కానీ, అంటే ఆశిస్తున్నారు వాళ్ళ వల్ల ఏం జరగలేదు, వీళ్ళన్నా జనాలకు మంచి చేస్తారు అని చెప్పేసి, మార్పు కావాలి జరుగుతుందని మీరు నమ్ముతున్నారు కదా. అంటే మరి మీలాంటి గాయకులు కూడా తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, సింగర్లు కానీ రైటర్లు కానీ. మరి వాళ్ళందరినీ గతంలో తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గుర్తించలేదన్నారు. మరి ఇప్పటి మిమ్మల్ని గుర్తిస్తుంది అనుకోవచ్చా? మీరు ఎంతో కష్టపడ్డారు కదా ఉద్యమంలో. అయితే వాస్తవానికి మేమేదో రాజకీయ కాంక్షల కోసం చేయలేదు. నిజంగా వాళ్ళు పిలిచి ఒక గౌరవం ఇస్తే తప్పకుండా ఈ తనువు ఉన్నంతకాలం జనంలో ఉండాలనింది, జనానికి సేవ చేయాలనింది.
ఇందాక నేను మలమూత్రాలు ఎచ్చిపోయాలి, 1000 మంది పాడలు మోయాలి, కాడు గాలిన ఇంట్లో 12 రోజులు వాళ్ళతో సహవాసం చేయాలి. అటువంటి రాజకీయం సాధ్యమవుతుందంట ఈ రోజులలో? అయినంత వరకు ఇప్పుడు బాయి తవ్వాలి, 6 గొర్రెల బాయి తవ్వుతావురా అని పోతే తవ్వం, అయినంత కాడి తెగిన కాడి తవ్వుదాం పట్రా అని తవ్వాలి. నేనున్నంతకాలం సేవ చేయాలనుకుంటే ఖచ్చితంగా సాధ్యపడకుండా మనం చేసేది ఏమున్నది? మనం చేసేది ఇప్పుడు శాతగాని మనిషి అక్కడ ఉన్నాడు, మనకెంత అనిపోతే మనకెంది. అయ్యో పాపం వీళ్ళు పక్క తీసిపోదు లారా బస్సు కూర్చొని వాడిని అమాంతం ఎత్తుకొని పోయి ఓ నీడ పెట్టి వానికి నీడ వేసి వానికి కంచం లేదు, ఒక కంచం ఏర్పాటు చేసి బుక్కడ పోతే అది మామూలు కాదు, పెద్ద కష్టం. నిలబడుతుంది. రేపు చచ్చేటోడు ఇవాళ చచ్చేటోడు రేపటి వరకు బతుకుంటాడు కదా అట్లా. ఓకే, ఇక జీవితకాలం ఇట్లా పాటలతోనే కొనసాగిస్తా అంటారు. ఇంకా అవకాశం అయితే ప్రజాసేవ కూడా చేస్తానంటున్నా కదా, ప్రజాసేవ చేస్తా, పాటలు మాత్రం ఇచ్చిపోదు. ప్రజాసేవ చేస్తూ ఈ పాటలను ఇట్లా కొనసాగిస్తారు. పాట ఎట్లుంటుందో ప్రజాసేవ కూడా అట్లనే ఉండాలి నా కోరిక. నేను కళాకారుని కాబట్టి నా పాట ఎలాంటి పదాలు ఉంటాయో. జన్మనిచ్చిన తల్లి కన్నా జన్మభూమియే గొప్పదన్నారే, భూమి తల్లికి వందనాలమ్మా, భూమి బకాసూరులమ్మ, మరల తల్లికి ఎడవాపుతుండ్లే, ఉన్న భూముల్ని కబ్జ చేస్తుండ్లు, తలదాచుకోనింత గుడి చేసుకుంటే లాటిలిరుగా తలలు వగులగొట్టిన్లే, తలదాచుకోనింత గుడి చేసుకుంటే లాటిలిరుగా తలలు వగులగొట్టిన్లే, తను అంత నెత్తుటి దారబారుతుంటే ఓ మా తను అంత నెత్తుటి దారబారుతుంటే తుపాకులతో కాల్చి నేల గూల్చిండ్లే, ఎదనిండ గాయాల ఎగపోత సుఖాలు ఎక్కడి అన్యాయమే అమ్మా, ఇది ఎవడు చేసిన పాపమే, నోములెన్నో నోచినాను నేను, పూజలెన్నో చేసినాను, ఒక్క మొగ పొల్లగాన్ని కన్నాను, ఆశలెన్నో పెంచుకొని అందినంత అప్పు తెచ్చినాను, హైదరాబాదులో చదివించినాను, రాష్ట్రం వస్తే మనదే రాజ్యం అన్నాడు, రాష్ట్ర పోరులోన ముందు నడిచాడు, రాష్ట్రం వస్తే మనదే రాజ్యం అన్నాడు, రాష్ట్ర పోరులోన ముందు నడిచాడు, కొలువుతోటే తిరిగి వస్తానన్నాడే, ఓ నా కొడుకు కొలువుతోటే తిరిగి వస్తానన్నాడు, ఏ కొలువులు లేక కన్ను మూశాడు, ఎదనిండ గాయాల ఎగపోత సుఖాలు. పాట ఎట్లుంటుందో, ఏం అన్యాయం జరిగిందని మనం ఏడుస్తున్నాము, ఏం అన్యాయం జరిగింది మనం బాధపడుతున్నాము, అది మన దాంట్లో కొంత కాకుండా చూసుకోవడానికి మన బాధ్యత. పాటకు శక్తి ఉంటుంది కనుక తొవ్వలేరుగా కుర్రా తొవ్వరా 10 మంది నడిచే తొవ్వరా, ఇది తొవ్వలేరుగా కుర్రా మీ పాడుగాను అనే కంటే వాళ్ళకు ఇంకో మార్గాన్ని చూపించడం గొప్పతనం. ఇదే రాజకీయం వేరు, ఉద్యమం వేరు. ఏం ఉద్యమం వేరు, ఏం రాజకీయం వేరు. దెబ్బ తినకుండా బొబ్బ కాకుండా రాజ్యం మీదకి వచ్చిన సాగునోట్ల తలకాయ ఆమరణ నిరాహార దీక్షలు చాలామంది చేసింది గడ్డ మీద. సాగునోట్ల తలకాయ పెట్టినా ఎందుకో మీరు గుంజుకొని పోలే సాగునోట్ల తలకాయ పెట్టినా, ఉద్యమం చేసిన రాష్ట్రాన్ని సాధించిన, సాగునోట్ల తలకాయ పెట్టినా, ఉద్యమం చేసిన రాష్ట్రాన్ని సాధించిన అనుకునే చెప్పుకుంటున్నాడు. ఒక్కనే వదిలిపెట్టిల్లు జనాలంతా పోరాటం చేసిళ్ళు, వాళ్ళ రాష్ట్రాన్ని తెచ్చిళ్ళు, నాకు ఈ అధికారం ఇచ్చిళ్ళు అని అంటే జనం అంతా నీ ఎంబటే ఉండేవాళ్ళు, వాళ్ళు పక్క పెట్టేవాళ్ళు కాదు. నేనే నాకే నాదే అన్నవాటి నువ్వే నీదే కానీ అని చెప్పి జనాలంతా పక్క దొక్కున్నారు. అంటే నేను బాగా విన్నా, బయట చాలా మంది కూడా చెప్పిండ్రు, ఒక వ్యక్తిని ఇమిటేట్ చేయాలంటే వరంగల్ సీనన్న 100% న్యాయం చేస్తాడు దానికి అంట. నిజమేనా? ఇమిటేషన్ అంటే ఇప్పుడు కేసీఆర్ లాగా మాట్లాడమంటే మాట్లాడతారట, ఒకసారి మాట్లాడేది మిమిక్రీ చేయాలి. కేసీఆర్ గొప్ప లెజెండ్, చాలా గొప్ప వ్యక్తి.
పొగుడుతురా తిడుతురా అర్థమైతలేదు అన్న. వాస్తవానికి ఈయన చాలా గొప్ప వ్యక్తి, ఆ. చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ఉమ్, ఉద్యమం మొత్తం తను ఓన్ చేసుకుని ఉమ్, అదే జనాలతో కొట్లాడిన జనాలతో అవును యుద్ధం చేసిండు అతనే పోరాటం చేసిండు అనిపించుకొని ఉమ్, ఎంతమంది అయితే ఉద్యమం చేసిండో ఉమ్, వాళ్ళ నోడుతో కూడా ఓ మేం కాదు ఈయనే ఉద్యమం చేసిండని చెప్పి అనిపించుకొని ఉమ్, 10 ఏళ్ళు లేనిండు. ఉమ్, అందులో లేదు భోంచేసిపో అన్నాడు, ఉమ్, అందులో లేదు, ఉమ్, అందులో ఏం లేదు, ఉమ్. భోంచేసిపోండి అందులో ఏమీ లేపా ఏం భోంచేస్తాం. ఆయన ఏం చెప్పినా కూడా 10 కోట్ల అత్తేగా తీసుకొని పోతుంది కదా అన్నట్టు మాటలు. అయ్యా పలానా ఇన్స్టిట్యూషన్ కట్టాలి 1 ఎకరం భూమి, గమ్మత్తుగా ఎకరం ఏందా 50 ఎకరాలు అంటే ఇస్తాను నేను అంటాడు. ఉమ్, 50 ఎకరాలు ఇస్తాను రా సార్, ఏమే సార్ చూసుకొచ్చుకోండి ఎక్కన్నది ఎక్కంటది. అంత గొప్ప టాలెంటెడ్ ఆయన, చాలా గొప్ప నాయకుడు, అద్భుతమైన నాయకుడు. 10 ఏళ్ళు జనం గుండెల్లో గుచ్చుకపోయి నిష్టగా తీసి కూర్చున్నాడు. మంచిగా వక్రీకరిస్తున్నా. వక్రీకరించడం కాదు, వాస్తవాలు చెప్తున్నా. మాకు చివరిగా ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఒకటి, మీరు ఒక పాట పాడారు కానీ రాజిగా రాజిగా, ఒకసారి ఆ పాటతో మాకు ఒకసారి. రాజుగవరి 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 రాజుగవో రైలపురం రాజుగవరి కైలుకోడి రాజుగవరి కరీంనగర్ రాజుగా తెలంగాణ రాజుగారు చల్ పుడితొక్కటి చస్తే 2 చల్ పుడితొక్కటి చస్తే 2 రాజుగవరి రాజుగా ఎత్తర తెలంగాణ జెండ రాజుగవరి రాజుగా పుడితొక్కటి చస్తే 2 రాజుగవరి రాజుగా ఎత్తర తెలంగాణ జెండ రాజుగవరి రాజుగా గజ్జలు గజ్జాలు 2 గజ్జలు రాజన్న గజ్జలు గజ్జాలు 2 గజ్జలు రాజన్న సీను వాయ సెలగ వాయ గజ్జలో రాజన్న ఊట బాయ మూట బాయ గజ్జలో రాజన్న. అప్పుడు నిజంగా మోటవర్లు ఈ పాట ఒక సెన్సేషన్ అయింది రాష్ట్రం. చాలా నేను రాసిన ఎన్ని సెన్సేషనల్ సాంగ్స్. అది మోటబాయ్ నిండా ఎక్కి పారేది నీళ్ళు, ఏర్జనిక్కాయ కాల్చుకొని తిని దూపైతే ఇట్లా మొఖాన వండుకొని నీళ్ళు దాటోళ్ళం బాయిల నీళ్ళు. అంత నిండుగా ఉండేది, నీళ్ళు వచ్చి బాటం దిక్కు వచ్చేది, గిట్ల మడంతోనంటే ఆడ నీళ్ళ జలపడేది. ఓకే, అట్లాంటి నీళ్ళు మోటబాయ ఊటబాయ గజ్జలు రాజన్. మోటవాడు తీసుకోపోలే ఊటవాడు తీసుకోపోలే రాసినాం అప్పుడు ఇక ఆ రకంగా పాట. ఓకే, ఒక విషయం చెప్పాను అన్న, ఈ అవకాశం ఇస్తే ప్రజా సేవ కూడా చేస్తా, ఎందుకంటే నా పాట ఎట్లా ఉంటుందో నా సేవ కూడా అట్లే ఉంటుంది అని అంటున్నారు కదా. ఒకటి గుర్తుంచుకోండి, మనిషి బాడీ ఎట్లా ఉంటుందో వాని నడక వాని నడవడిక వాని మాట వాని విధానం వాని తత్వం అట్లా ఉంటుంది. మనిషి ఇప్పుడు ఎవడన్నా ఊక పాములు తింటాడు, వానికి అది అలవాటు. వాడు ఏం చేస్తాడు, ఆ కుతికి పాండబాయి ఎంకలాడుకుంటూ ఉంటాడు. చుట్టదాటునికి చుట్టకుతి సారాలు వాటి ఏవులవైనా సారా దుకాణాలు గుడిసెలు ఎదురుగానే వస్తాయి. ఇట్లా పాట మనం ఇష్యూస్ ఎక్కడ ఫెయిల్యూర్స్ ఉంటే అక్కడ ఆ పాట రాసి చైతన్యపరుస్తాము జనాల్ని. అంటే వాడికి ఆ లక్షణాలు ఉన్నట్టు, వాడికి ప్రశ్నించే తత్వం ఉంది. అరే వాడు ఒకరిని అంటాడు కానీ వాడైతే మాట పడరా అంటారు. అట్లా మనం ఒకరితో మాట పడకుండా పనులు చేస్తాం. నా పాట ఎట్లుంటుంది, నా పదాలు ఎట్లుంటాయో, నా ఆలోచనలు ఎట్లుంటాయి, నా గుణగణం ఎట్లుంటుంది, ఈ ఛాతి మీద 10 మందిని వండబెట్టుకుంటాను. 20 మంది అయితే వండబెట్టుకోలేను కదా, సందు నాకు అడిగే ఒకటే కోడిగుడ్డు ఉన్నది, 10 మంది పిల్లలు నాకు. ఈ గుడ్డు నేను తినడం అవసరమా? ఉన్న కాడికైనా 10 వక్కలు చేసి ఇస్తే ప్రసాదం అవుతుంది. సత్యనారాయణ స్వామి రథం ప్రసాదం కమ్మ ఉంటుంది, అది తెస్తే ఒక్కరిని మూడట్టుకు మొత్తం తినం కదా, ప్రసాదం కాబట్టి అందరికి వచ్చేటట్టు అలా సగం అయిపోయింది. ఇంకా మంది ఇంకో 100 మంది ఎక్కువ వచ్చారు. ఫస్ట్ గింత గింత పెట్టిన వాళ్ళు కొంచెం తగ్గించి అందరికి అయ్యేటట్టు చూస్తాం. 100 మంది వచ్చేలా చెప్పి గిన్నె గిన్నె ఇంట్లో వేసుకోం కదా, అది నేచర్, అది అలవాటు. సో ఒకవేళ అంటే జనాలకు సేవ అందించాలా, రాజకీయంగా రావాలనుకుంటే వరంగల్ సీనన్న మరి ఎక్కడి ప్రదేశాన్ని చూస్ చేసుకుంటాడు, ఏ కాన్స్టిట్యున్సీ? అంటే ఇక్కడ నా సేవ అవసరం ఉంది, ఇక్కడ నేను ఇంకా రుణపడి ఉన్నా అని మీ మనసులో ఒకటైతే ఉంటుంది కదా. తెలంగాణ గడ్డకే రుణపడి ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి గుండెలైనా ఉంటుంది. చెంబే నీళ్ళు ఒకరి గొంతులో పోతే వాని కడుపు నిండిద్ది, చెంబు పైకి వెళ్తే మనిషికి ఒక సుక్కన పడుతుంది. అట్లా ఇక్కడ అక్కడ అని ఏం లేదు, అది మన చేతిలో ఉండదు. కాబట్టి
ఓ నువ్వు బాగా చెప్తా అంటున్నావు కదా, నా సడుగు మీద ఉన్న సాఫ్ చేయకపోతే పోతాం అక్కడికి. అవకాశం ఇస్తే ఎక్కడైనా సరే జనాలకు సేవ అందించి రెడీగా ఉన్నాను. సేవ చేయాలని. సో కోరుకుంటున్నామన్నా, అంటే ఉద్యమంలో ఇంత కష్టపడ్డ వ్యక్తి జనాల తరపున నిలబడి పాట రూపకంగా, మాట రూపకంగా మీదైన పోరాటం చేసిన వ్యక్తి కనుక మీరు, మీలాంటి వాళ్ళు ఉండాలే రాజకీయంగా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న.